హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక IPL 2026లో SRH దగ్గర 8 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రతి టీం దగ్గర కూడా మాక్సిమం 8 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉంటారు. సో మరి SRH దగ్గర కూడా 8 ప్లేయర్స్ అయితే ఉన్నారు. అంటే ఇతర టీమ్స్ లైక్ LSG దగ్గర 7 ప్లేయర్స్, ఇంకా వాళ్ళైతే ఫుల్ అయితే ఫిల్ చేసుకోలేకపోయారు. బట్ మన SRH దగ్గర మాక్సిమం ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి దాంట్లో 4 అయితే ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉంటారు. ఆల్రెడీ 3 ఫిక్స్ అయినట్టే. మరి 4th ప్లేయర్ ఎవరనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. అక్కడ టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. 8 మంది కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండాల్సిన ప్లేయర్సే. బట్ ఆల్రెడీ 3 ఫిక్స్ అయ్యారు. మరి 4th ప్లేయర్ ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో ఆ 4th ప్లేయర్ ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరికి చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ IPLలో మీ యొక్క ఫేవరెట్ టీమ్ ఏది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో మనకి ప్రాబ్లం వచ్చేసి ఫారెన్ ప్లేయర్స్లో 3 అంటే 3 రెగ్యులర్గా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉన్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసన్. 4th ఫారెనర్ విషయంలో చాలా మనోళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. కొన్ని మ్యాచ్లు కమింద్ మెన్నిస్ ఆడించు, కొన్ని మ్యాచ్లు వ్యాన్ ముల్లర్ను తీసుకొచ్చిళ్ళు, కొన్ని మ్యాచ్లు ఆడమ్ జంపని తీసుకొచ్చిళ్ళు, కొన్ని మ్యాచ్లు ఇషన్ మలింగ్ అని ఆడించు. సో 4th ఫారెన్ ప్లేయర్ వచ్చేసి మనకి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా అతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనవలేదు. సో కాబట్టి ఈ సీజన్లో మంచి ప్లేయర్స్ అయితే బై చేసిల్లని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మరి SRH దగ్గర ఆ 8 ప్లేయర్స్ ఎవరైనా చూస్తే ఇక్కడ ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ ఉన్నాడు, అక్కడ కెప్టెన్గా ఉన్నాడు అతను. ఇక ట్రావిస్ హెడ్ ఆల్రెడీ ఉంటాడు అక్కడ ఓపెనర్గా. ఇక హెన్రిచ్ క్లాసన్ వికెట్ కీపరు. లైమ్ లివింగ్స్టోన్ని కొత్తగా తీసుకొచ్చుకున్నారు. జాక్ ఎడ్వర్డ్స్ని కొత్తగా తీసుకొచ్చుకున్నారు. కమిందు మెండిస్ని గత సీజన్లో మనం చూసినాం రిటర్న్ చేసుకున్నారు. బ్రైడెన్ కార్డ్స్ కూడా రిటర్న్ చేసుకున్నారు. ఇక ఇషన్ మలింగన్ కూడా గత సీజన్లో ఆడిను మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. సో మరి ఇక్కడ 8 మంది అయితే కనబడుతున్నారు. సో ఆ 8 మందిలో 4 అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. ఆ 4 ఎవరనేది చాలా అంతా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉంటాడు, అతను ఫిక్స్. ఇక తర్వాత హెన్రిచ్ క్లాసన్ వికెట్ కీపర్, అతను ఫిక్స్. అండ్ ట్రావిస్ హెడ్ అతను ఓపెనర్, అతను ఫిక్స్. 3 ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా ప్లేయర్స్లో మనకి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరిని ఆడించాలనేది ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. అక్కడ ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి జాక్ ఎడ్వర్డ్స్ రీసెంట్గా చూసుకుంటే చాలా మంచి ఫామ్లో అయితే ఉండడని చెప్పుకోవచ్చు. BBLలో చూసుకుంటే 6 మ్యాచ్లో 4 ఇన్నింగ్స్లో 92 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్కడ మెయిన్గా చూసుకుంటే మనకి స్ట్రైక్ రేట్ వచ్చేసి 184 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక యావరేజ్ చూసుకుంటే 46 ఉంది. అండ్ బౌలింగ్లో చూసుకుంటే 6 మ్యాచ్లో 11 వికెట్లే తీసుకున్నాడు. సెకండ్ హైయెస్ట్ వికెట్ ఎక్కడ చెప్పుకోవచ్చు ప్రస్తుతం జరుగుతున్న BBLలో. ఇక ఎకనమీ కూడా 7.36 అవుతుంది. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి 12 అవుతుంది. అంటే మ్యాచ్కి 2 వికెట్లు తీస్తారని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి లైమ్ లివింగ్స్టోన్ ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్స్లో 60 మ్యాచ్ల్లో 955 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 148 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ 60 మ్యాచ్ల్లో 41 ఇన్నింగ్స్లో 33 వికెట్లే తీసుకున్నాడు. 8.73 ఎకనమీ ఉంది. ఇక 17.5 స్ట్రైక్ రేట్ అవుతుంది. అంటే మినిమం మ్యాచ్కి 1.5 వికెట్లే తీస్తాడు. ఇక IPLలో చూసుకుంటే 49 మ్యాచెస్లో 1051 రన్స్ ఉన్నాయి. 26 యావరేజ్ ఉంది. బెస్ట్ స్కోర్ వచ్చేసి 94. అండ్ అదేవిధంగా స్ట్రైక్ రేట్ చూసుకుంటే 158 అయితే ఉంది. అండ్ బౌలింగ్లో చూసుకుంటే మొత్తం 49 మ్యాచ్లు ఆడిండు. బట్ దాంట్లో 27 టైమ్స్ మాత్రమే బౌలింగ్ అయితే వేసిండు. దాంట్లో 13 వికెట్లే తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే లివింగ్స్టోన్ కూడా మంచి కంటెండర్ అని చెప్పుకోవచ్చు మరి 4th స్పాట్కి. ఇక తర్వాత చూసుకుంటే బ్రైడెన్ కార్డ్స్ మొత్తం అక్కడ ఇంటర్నేషనల్స్లో చూసుకుంటే 14 మ్యాచెస్లో 20 వికెట్స్ తీసుకున్నాడు. ఎకనమీ చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. 9.22 అవుతుంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 13 అవుతుంది. అంటే మినిమం మ్యాచ్కి 2 వికెట్లు అయితే ఈజీగా తీస్తాడు. సో కాబట్టి మరి ఇతను కూడా ఆడించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ న్యూ బాల్ బౌలర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇతను ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తాడు, వికెట్లు తీస్తాడు. అండ్ డౌన్ ది ఆర్డర్ వచ్చి బ్యాటింగ్లో కూడా పెద్ద 6లు కొట్టే ఎబిలిటీ అయితే ఇతని దగ్గర ఉంది కాబట్టి సో ఇతని వైపు కూడా ఆలోచించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఇషన్ మలింగ
ఇషన్ మలింగ గత సీజన్లో 7 మ్యాచ్లు ఆడిండు ఐపీఎల్లో. దాంట్లో ఏకంగా 13 వికెట్లే తీసుకున్నాడు. ఎకానమీ చూసుకుంటే 8.93 అవుతుంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 12 ఉంది. అంటే ఇతను కూడా ఎవరి మ్యాచ్కి 2 వికెట్సే తీస్తాడు మినిమం. సో అలాంటి స్ట్రైక్ రేట్ అయితే మనకైతే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో 7 మ్యాచ్లో 13 వికెట్లే తీసుకున్నాడు. చాలా అంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. సో దట్స్ వై ఇతనైతే రిటర్న్ చేసుకున్నారు. మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో డెత్ బౌలింగ్లో మాత్రం చాలా అంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. సో కాబట్టి మరి ఇతను కూడా ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి కమిందు మెండిస్. ఓవరాల్గా కమిందు మెండిస్ ఇంటర్నేషనల్స్లో చూసుకుంటే 35 మ్యాచెస్లో 540 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 124 స్ట్రైక్ రేట్ ఉంది. 19.29 యావరేజ్ ఉంది. అండ్ బౌలింగ్లో చూసుకుంటే 35 మ్యాచెస్లో 12 సార్లు మాత్రమే బౌలింగ్ అయితే వేసిండు. దాంట్లో 3 వికెట్లే తీసుకున్నాడు. అండ్ ఐపీఎల్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ వచ్చేసి 5 మ్యాచ్లు అయితే ఆడిండు. దాంట్లో 92 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 133 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ 23 యావరేజ్ అవుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే 2 వికెట్ మాత్రమే తీసిండు. ఎకనమీ చూసుకుంటే 8.57 అవుతుంది. గైస్ మొత్తం మనం ఈ 5 ప్లేయర్స్ యొక్క స్టార్స్ అయితే చూసినాం. మరి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటే బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక ఫైనల్లో ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్స్ ఒకసారి చూసుకుంటే 2 ప్లేయింగ్ లెవెన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో ల్యామ్ లివింగ్స్టన్, నెంబర్ 7లో అంకిత్ వర్మ, నెంబర్ 8లో హర్ష్ దుబే, నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10లో హర్షల్ పటేల్, నెంబర్ 11లో జయదేవ్ ఉన్నత్కట్. ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే క్రేన్స్ ఫులెత్రా. ఈ ప్లేయింగ్ లెవెన్ మాత్రం మనకి చాలా బెటర్ కనబడుతుంది. బట్ ఇంకొక ప్లేయింగ్ లెవెన్ కూడా ఇంతకన్నా మంచిగా మనకైతే కనబడుతుంది. అది ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో సలీల్ అరోరా, 7లో అనికేత్ వర్మ, నెంబర్ 8లో జాక్ ఎడ్వర్డ్స్, నెంబర్ 9లో హర్ష్ దుబే, నెంబర్ 10లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 11లో హర్షల్ పటేల్. ఇంపాక్ట్ ప్లేయర్గా క్రేన్స్ ఫులెత్రా. సో ఓవరాల్ చూసుకుంటే సెకండ్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి చాలా డెడ్లీగా కనబడుతుంది. ఎందుకంటే జాక్ ఎడ్వర్డ్స్ అటు బౌలింగ్లో పవర్ ప్లేలో వికెట్లే తీస్తున్నాడు రెగ్యులర్గా ప్రస్తుతం చూసుకుంటే బీబీఎల్లో. అండ్ బ్యాటింగ్లో కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6లు అయితే ఓడతాడు. గత సీజన్లో మనకి ప్రాబ్లం వచ్చేసి క్లాసన్ తర్వాత అంకిత్ వర్మ తర్వాత పెద్ద బ్యాటింగ్ అయితే మనకైతే కనబడలేదు. సో కాబట్టి జాక్ ఎడ్వర్డ్స్ గిట్ట ఉంటే మాత్రం మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది. సో కాబట్టి సెకండ్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి చాలా మనకి బెటర్ కనబడుతుంది. గైస్ మరి మీకు ఏ ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉంది? ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉందా? సెకండ్ ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉందా? లేదు ఇంకా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ మెన్షన్ మరి ఇంకెవరైనా ఉంటే బెటర్ ఉంటుంది అనేది. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే సెకండ్ ప్లేయింగ్ లెవెన్తో రెగ్యులర్గా కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి.